హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ డిసిప్లైన్. మనం లాస్ట్ వీడియోలో లిక్విడిటీ పూల్స్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు మనం మార్కెట్లో ప్రతి ఒక్క ట్రేడర్ వాడే ఒకే ఒక్క కామన్ టూల్ ట్రెండ్ లైన్ గురించి ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. యూట్యూబ్లో ట్రెండ్ లైన్ గురించి వేల వీడియోలు ఉన్నాయి, కానీ ఒక బిగినర్ లెవెల్ నుండి ప్రొఫెషనల్ ఎస్ఎంసీ ట్రేడర్ వరకు ట్రెండ్ లైన్ని అసలు ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అనేది ఎవరు క్లియర్గా చెప్పలేదు. చాలాసార్లు మార్కెట్ ఒక ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ని క్రియేట్ చేస్తూ అప్ ట్రెండ్లో వెళ్తుంది. నెక్స్ట్ హయ్యర్ లో దగ్గర మనం ఎలా సేఫ్గా ఎంట్రీ తీసుకోవాలో ఈరోజు చూపిస్తాను. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆ హయ్యర్లో గనక బ్రేక్ అయితే మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ అయిపోయి ట్రెండ్ ఎందుకు రివర్స్ అవుతుంది, స్మార్ట్ మనీ ఈ ట్రెండ్ లైన్ని లిక్విడిటీ ట్రాప్ లాగా ఎలా వాడుకుంటుంది అనేది లైవ్ చార్ట్ మీద డ్రా చేసి ఈరోజు బిగినర్ టు ప్రో లెవెల్ క్లారిటీ ఇవ్వబోతున్నాను. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ సబ్జెక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బిగినర్ లెవెల్ నుండి చూద్దాం. అసలు ట్రెండ్ లైన్ అంటే ఏంటి? ట్రేడర్స్, ఫస్ట్ మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. మార్కెట్ ఎప్పుడు ఒకే లైన్లో పైకి వెళ్ళదు కదా, అది ఇప్పుడు ఒక ఇంపల్సివ్ మూవ్ ఇస్తూ పైన ఒక హయ్యర్ హై క్రియేట్ చేస్తుంది, ఆ తర్వాత కిందికి వచ్చి ఒక హయ్యర్ లోని ఫామ్ చేస్తుంది. ఇలా మార్కెట్ క్రియేట్ చేసిన అట్లీస్ట్ 2 or 3 హయ్యర్ లోస్ని కనెక్ట్ చేస్తూ మనం డ్రా చేసే లైన్ని ట్రెండ్ లైన్ అంటాం. ప్రైస్ యాక్షన్ ప్రకారం మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నంతకాలం ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఫస్ట్ అసలు ట్రెండ్ లైన్ బేసిక్ రకాలను ఒకసారి చూద్దాం. ట్రేడర్స్, ఫస్ట్ అసలు ట్రెండ్ లైన్ ఎన్ని టైప్స్ ఉంటాయి చూద్దాం. అప్ ట్రెండ్, సపోర్ట్ ట్రెండ్ లైన్. మార్కెట్ హయ్యర్ లోస్ క్రియేట్ చేస్తూ పైకి వెళ్ళినప్పుడు డ్రా చేసే లైన్ ఇది. ఓకే. డౌన్ ట్రెండ్, రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్. మార్కెట్ లోయర్ హైస్ని క్రియేట్ చేస్తూ డౌన్కి ఫాల్ అయ్యేటప్పుడు మనం పైన డ్రా చేసే లైన్ ఇది. ఛానల్ ట్రెండ్ లైన్, ప్రైస్ పైన ఒక లైన్ కింద ఒక లైన్ మధ్యలో ఒక ఛానల్ లాగా మూవ్ అవ్వడం. నెక్స్ట్ బ్రేక్అవుట్ ట్రెండ్ లైన్, ఒక డౌన్ ట్రెండ్ లైన్ని మార్కెట్ స్ట్రాంగ్గా క్యాండిల్తో బ్రేక్ చేసి పైకి వెళ్ళడం. ఇవన్నీ నార్మల్ బుక్స్లో ఉండే బేసిక్స్, కానీ మార్కెట్ రన్ అయ్యేది బుక్స్ చూసి కాదు, స్మార్ట్ మనీ ఆల్గారిథమ్స్ని బట్టి. స్టెప్ 2, ప్రో లెవెల్ ట్రెండ్ లైన్ ఎంట్రీ. ప్రైస్ యాక్షన్ ప్రకారం మార్కెట్ ఒక ఇంపల్సివ్ మూవ్ ఇచ్చి పైన హయ్యర్ హై క్రియేట్ చేశాక కిందికి వచ్చి ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర హయ్యర్లోని ఫామ్ చేస్తుంది. ట్రెండ్ లైన్ని మార్కెట్ అట్లీస్ట్ 3 times రెస్పెక్ట్ చేస్తుంది, కాబట్టి ఆ థర్డ్ టైం వచ్చే హయ్యర్లో దగ్గర మనం లోయర్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చూసి సేఫ్గా బై సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ వరకు ట్రెండ్ పక్కాగా కంటిన్యూ అవుతుంది. స్టెప్ 3, ఎస్ఎంసి సీక్రెట్, మేజర్ స్ట్రక్చర్ కంటిన్యూషన్, సపోర్ట్ స్వీప్. ఇప్పుడు చార్ట్లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మార్కెట్ మేజర్ స్ట్రక్చర్ ప్రకారం అప్ ట్రెండ్లోనే ఉంది, కానీ ఇక్కడ ఒక మేజర్ సపోర్ట్ జోన్ అండ్ ట్రెండ్ లైన్ ఉన్నాయి. రీటైల్ ట్రేడర్స్ అందరూ మార్కెట్ సపోర్ట్ దగ్గరికి వచ్చింది, ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చిందని ఇక్కడ భారీగా బై ఆర్డర్స్ పెడతారు. వాళ్ళ స్టాప్ లాస్లన్నీ ఆ సపోర్ట్ లైన్ కిందే ఉంటాయి. మార్కెట్ మేజర్ స్ట్రక్చర్ని కంటిన్యూ చేయాలి అంటే స్మార్ట్ మనీకి పెద్ద మొత్తంలో లిక్విడిటీ కావాలి. అందుకే మార్కెట్ ఏం చేస్తుందంటే ఒక పెద్ద రెడ్ క్యాండిల్తో ఆ ట్రెండ్ లైన్ని అండ్ కింద ఉన్న మేజర్ సపోర్ట్ని క్లియర్ చేస్తుంది, అంటే లిక్విడిటీ స్వీప్. రీటైల్ ట్రేడర్స్ అందరూ అయ్యో సపోర్ట్ బ్రేక్ అయిపోయింది, ట్రెండ్ మారిపోయిందని కంగారు పడి బై పొజిషన్ని ఎగ్జిట్ అయిపోతారు. కొందరు సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు, కానీ స్మార్ట్ మనీ అక్కడ ఉన్న సపోర్ట్లోని లిక్విడిటీని క్లియర్ చేసుకోగానే మార్కెట్ ఒక్కసారిగా రివర్స్ అయ్యి రాకెట్లా మేజర్ అప్ ట్రెండ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది. దీన్నే సపోర్ట్ క్లియరెన్స్ ట్రెండ్ కంటిన్యూషన్ అంటాం. స్టెప్ 4, నిజమైన ట్రెండ్ చేంజ్ని ఎలా కనిపెట్టాలి. మరి సపోర్ట్ బ్రేక్ అయిన ప్రతిసారి ఇది కేవలం క్లియరెన్స్ స్వీప్ మాత్రమేనా, లేదా నిజంగా ట్రెండ్ మారిపోయిందా? సింపుల్ ఫ్రెండ్స్, మార్కెట్ ఓన్లీ ట్రెండ్ లైన్ లేదా సపోర్ట్ విక్తో స్వీప్ చేస్తే అది ఓన్లీ లిక్విడిటీ ట్రాప్. కానీ మార్కెట్ క్రియేట్ చేసిన మేజర్ హయ్యర్లోని దాటి కింద గనక ఒక స్ట్రాంగ్ క్యాండిల్ బాడీతో క్లోజింగ్ ఇస్తే దాన్ని మాత్రమే మనం ట్రూ మేజర్ స్ట్రక్చర్ చేంజ్ లేదా స్ట్రక్చరల్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని అనాలి. బాడీ క్లోజ్ అయితేనే ట్రెండ్ మారిందని అర్థం, లేదంటే అది ఓన్లీ సపోర్ట్ క్లియరెన్స్ మాత్రమే. ప్రో ట్రేడింగ్ రూల్ సమ్మరీ.
సో ట్రేడర్స్, ఈరోజు వీడియోలోని గోల్డెన్ రూల్స్, ట్రెండ్ లైన్లో టైప్స్ని బట్టి మార్కెట్ స్ట్రక్చర్ని ముందుగా ఐడెంటిఫై చేయడం. మార్కెట్ మేజర్ ట్రెండ్లో ముందుకు వెళ్ళేటప్పుడు కింద ఉన్న సపోర్ట్స్ని లేదా ట్రెండ్ లైన్స్ని స్వీప్ చేసి ఆర్డర్స్ కలెక్ట్ చేసుకుంటుంది. సో సపోర్ట్ దగ్గర విక్ స్వీప్ జరిగిందా లేదా బాడీ క్లోజ్ అయిందా అనేది చూసుకోవాలి. మేజర్ హయ్యర్లో క్యాండిల్ బాడీ బ్రేక్ అయితేనే రివర్సల్ ట్రేడ్ తీసుకోండి, లేదంటే మేజర్ ట్రెండ్ వైపే జర్నీ చేయండి. ఇదండి అసలైన ట్రెండ్ లైన్ సీక్రెట్స్ అండ్ సపోర్ట్ క్లియరెన్స్ వెనుక ఉన్న స్మార్ట్ మనీ గేమ్. ఈ రోజు నుంచి మీ చార్ట్స్ ఓపెన్ చేసి ఈ లాజిక్తో ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోలో ఉన్న కాన్సెప్ట్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ట్రేడర్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి పక్కా ప్రొఫెషనల్ అడ్వాన్స్డ్ వీడియో కోసం ఇప్పుడే మన ట్రేడ్ విత్ డిసిప్లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో కలుద్దాం. Until then, keep learning, trade with discipline. Thank you all. Bye bye.